అస్సలాముఅలైకుం. విద్య ప్రతి పిల్లవాడి హక్కు అని భావించేటువంటి ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కేవలం ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలాగా ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడికి చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా కాకుండా ఉన్న 4 పిల్లలు కూడా చదువుకోవాలి, వారికి విద్య అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించినటువంటి పరిస్థితులు మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మైనారిటీల సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి దృఢ సంకల్పం ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల పిల్లలు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి 4 ఉంటారు, ఒకళ్ళకి 3 ఉంటారు. గత ప్రభుత్వంలాగా ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో మోసం చేస్తే మిగతా 3 పిల్లల చదువులు ఏమవుతాయనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4కి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలనటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సొమ్ముని అందించేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మైనారిటీల్లో విద్య ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్పి భావించి విద్యని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 73,000 మంది పిల్లలకి, ముస్లిం మైనారిటీ పిల్లలకి పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి ప్రాసెస్. కానీ ఈరోజు మనందరం కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో చేసినటువంటి మోసాలు ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే పాఠశాలల్లో టాయిలెట్లని మెయింటెనెన్స్ అని పేరుతో దాదాపు 2,178 కోట్ల రూపాయలు ఈ తల్లికి ఏదైతే అమ్మఒడి పేరుతో ఇచ్చినటువంటి నిధుల నుంచి గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. కానీ 5 సంవత్సరాల తన పరిపాలనలో ప్రతి సంవత్సరం అమ్మఒడి అందిస్తాను అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 2019 నుంచి
24 వరకు లబ్ధిదారులందరినీ కుదించి ఈరోజు 1,34,000 మందికి మాత్రమే ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితులు. మొత్తం మీద అందరికి అన్ని 5 సంవత్సరాలు కలిపి 1,34,000 మందికి అమ్మఒడి కార్యక్రమం అందించడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అన్ని వర్గాల్లో కూడా విద్య కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేవలం తల్లికి వందనం ద్వారా ఇచ్చేటువంటి నిధులే కాదు, మెగా పేటీఎం లాంటి సమావేశాలు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఆ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచం ఏ విధంగా విద్యని సాధిస్తూ ఉందో అటువంటి దిశగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వివిధ పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఇవ్వడంతో పాటు ఈరోజు ముఖ్యంగా ఒక అనంతపురం సంబంధించినటువంటి కుందర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు వడ్డెర రాము పద్మావతి దంపతులకు సంబంధించినటువంటి దంపతులకి 7 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి 6 పిల్లలకి ఈరోజు తల్లికి వందనం అందడం అనేది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 6 పిల్లలకి 78,000 రూపాయలు ఆ 2 దంపతులకి ఈ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా గతంలో లాగా పారదర్శకంగా కాకుండా ఈసారి తల్లికి వందనం కార్యక్రమం ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం కానీ, ఎవరికైనా అకౌంట్ లేక ఇబ్బందులు పెడితే SMS ద్వారా వారికి ఆ సందేశాన్ని అందించేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు ముఖ్యంగా చదువు అనేది ప్రతి ఒక్క బిడ్డకు కూడా అవసరం అని భావించి మొదటి నెలలోనే విద్యా సంవత్సరం మొదలైనటువంటి మొదటి రోజునే ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పిల్లలకు సైతం కూడా పెద్ద ఎత్తున ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించి ప్రతి పిల్లవాడి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విద్య కోసం విద్య ప్రమాణాలు పెంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తా ఉందో నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విద్యను ఏ విధంగా పెంపొందించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మెగా డిఎస్సి కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అంశంలో కూడా విద్యార్థికి ఇచ్చేటువంటి కిట్ల దగ్గర నుండి మధ్యాహ్న భోజనం వరకు కూడా ప్రతి అంశంలో కూడా ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఒక మంచి భావనతో వారందరూ కూడా విద్య అందించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలాగా విద్యార్థులను మోసం చేసేటువంటి ఆలోచనతో కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అస్సలాము అలైకుం. విద్య ప్రతి పిల్లవాడి హక్కు అని భావించేటువంటి ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా కేవలం ఆర్థిక ఇబ్బందులతో విద్యకు దూరం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలాగా ఇంట్లో 4 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులు ఏ పిల్లవాడికి చదివించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి విధంగా కాకుండా ఉన్న 4 పిల్లలు కూడా చదువుకోవాలి, వారికి విద్య అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అందించినటువంటి పరిస్థితులు మనమందరం కూడా
ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, మైనారిటీల సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి దృఢ సంకల్పం, ఆలోచన కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మైనారిటీల పిల్లలు ఒక ఇంట్లో తల్లిదండ్రులకి 4 ఉంటారు, ఒకళ్ళకి 3 ఉంటారు. గత ప్రభుత్వంలాగా ఒక పిల్లవాడికి అమ్మఒడి పేరుతో మోసం చేస్తే మిగతా 3 పిల్లల చదువులు ఏమవుతాయనేటువంటి ఆలోచనతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఎన్నికలు చెప్పినటువంటి మాట ప్రకారం యువ నాయకుడు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆర్థిక స్తోమత లేక విద్యకి దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి పిల్లవాడికి కూడా దాదాపు 4 పిల్లలుంటే 4కి కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలతో అమ్మఒడి పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని అనేక సాకులు పెట్టి కరెంటు బిల్లు వస్తే పిల్లవాడికి ఇచ్చేటువంటి తల్లికి వందనం ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం, ఉద్యోగం చేసుకునేటువంటి తల్లిదండ్రులు చాలినటువంటి జీతాలు ఉండి ఇల్లు ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా తల్లికి వందనాన్ని, అమ్మఒడిని ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం. అంగన్వాడీ కార్యకర్తలు వారు సంపాదించేటువంటి 10,000లో వాళ్ళ పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో తీసివేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం కూడా తల్లికి వందనం అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా మనందరం కూడా చూడాలి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి ప్రభుత్వమే వాళ్ళ తల్లిదండ్రులుగా మారి బాధ్యతగా ప్రతి సంవత్సరం కూడా అటువంటి పిల్లలకు కలెక్టర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సొమ్ముని అందించేటువంటి కార్యక్రమం. కానీ ఈరోజు ముఖ్యంగా మైనారిటీల్లో విద్య ప్రతి ఒక్కరికి కూడా అవసరం అని చెప్పి భావించి విద్యని వ్యాప్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 73,000 మంది పిల్లలకి, ముస్లిం మైనారిటీ పిల్లలకి పెద్ద ఎత్తున తల్లికి వందనం కార్యక్రమం అందించేటువంటి ప్రాసెస్. కానీ ఈరోజు మనందరం కూడా గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో చేసినటువంటి మోసాలు ఈరోజు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే పాఠశాలల్లో టాయిలెట్లని, మెయింటెనెన్స్ అని పేరుతో దాదాపు 2,178 కోట్ల రూపాయలు ఈ తల్లికి ఏదైతే అమ్మఒడి పేరుతో ఇచ్చినటువంటి నిధుల నుంచి గోల్మాల్ చేసినటువంటి పరిస్థితులు. కానీ 5 సంవత్సరాల తన పరిపాలనలో ప్రతి సంవత్సరం అమ్మఒడి అందిస్తాను అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 2019 నుంచి 24 వరకు లబ్ధిదారులందరినీ కుదించి ఈరోజు 134,000 మందికి మాత్రమే ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పరిస్థితులు. మొత్తం మీద అందరికి అన్ని 5 సంవత్సరాలు కలిపి 134,000 మందికి అమ్మఒడి కార్యక్రమం అందించడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అన్ని వర్గాల్లో కూడా విద్య కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కేవలం తల్లికి వందనం ద్వారా ఇచ్చేటువంటి నిధులే కాదు, మెగా పేటీఎం లాంటివి సమావేశాలు పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఆ పాఠశాలలు చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఒక వేదిక మీద తీసుకొని వచ్చి ఈరోజు ప్రపంచం ఏ విధంగా విద్యని సాధిస్తూ ఉందో అటువంటి దిశగా ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మన యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా వివిధ
పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులకు ఇవ్వడంతో పాటు ఈరోజు ముఖ్యంగా ఒక అనంతపురం సంబంధించినటువంటి కుందర్తి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలు వడ్డెర రాము పద్మావతి దంపతులకు సంబంధించినటువంటి దంపతులకి 7 పిల్లలుంటే ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి 6 పిల్లలకి ఈరోజు తల్లికి వందనం అందడం అనేది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 6 పిల్లలకి 78,000 రూపాయలు ఆ 2 దంపతులకి ఈ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా గతంలో లాగా పారదర్శకంగా కాకుండా ఈసారి తల్లికి వందనం కార్యక్రమం ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం కానీ, ఎవరికైనా అకౌంట్ లేక ఇబ్బందులు పెడితే SMS ద్వారా వారికి ఆ సందేశాన్ని అందించేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు ముఖ్యంగా చదువు అనేది ప్రతి ఒక్క బిడ్డకు కూడా అవసరం అని భావించి మొదటి నెలలోనే విద్యా సంవత్సరం మొదలైనటువంటి మొదటి రోజునే ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేటువంటి కార్యక్రమం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పిల్లలకు సైతం కూడా పెద్ద ఎత్తున ఈ తల్లికి వందనం కార్యక్రమం అందించి ప్రతి పిల్లవాడి బాధ్యత తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విద్య కోసం విద్య ప్రమాణాలు పెంచాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రపంచం ఏ దిశగా ముందుకు వెళ్తా ఉందో నాలెడ్జ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విద్యను ఏ విధంగా పెంపొందించాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మెగా డిఎస్సి కండక్ట్ చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క అంశంలో కూడా విద్యార్థికి ఇచ్చేటువంటి కిట్ల దగ్గర నుండి మధ్యాహ్న భోజనం వరకు కూడా ప్రతి అంశంలో కూడా ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఒక మంచి భావనతో వారందరూ కూడా విద్య అందించాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గత ప్రభుత్వంలాగా విద్యార్థులను మోసం చేసేటువంటి ఆలోచనతో కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాలెడ్జ్ హబ్లో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా మార్చాలంటే ఇప్పుడు చదువుతున్నటువంటి ప్రాథమిక విద్య దగ్గర నుండే వాటిని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా స్వాగతించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.